లోకల్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న హెల్త్ క్లినిక్ కు సోమవారం మండపేట ఎమ్మెల్యే వెగుళ్ల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు. గ్రామంలో 68 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. త్వరలో పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న పంచాయతీ పాలక వర్గాన్ని ఎమ్మెల్యే వెగుళ్లతో పాటు గ్రామ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. పదవి అనేది శాశ్వతం కాదని, పదవీ కాలంలో చేసే అభివృద్ధి సంక్షేమమే ప్రజల హృదయాలలో నిలిచి ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. మండల తీర్మానం ఇవ్వకపోవడంతో వలన నియోజకవర్గంలో కపిలేశ్వరపురం మండల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే వేగుళ్ల ఆరోపించారు. సర్పంచ్ శాఖ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుత్తుక వెంకట లక్ష్మి, మండల టీడీపీ అధ్యక్షుడు బి సత్యబాబు, రామ్జీ, నామాల బొజ్జయ్య, పర్వతనేని మురళీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ బి రాంబాబు, జె మల్లికార్జునుడు, జె నాగేశ్వరరావు, ఆర్యదర్శి శివచక్రవర్తి, వైద్య సిబ్బంది అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు మాత్రమే 5 సంవత్సరాలు అయిన తర్వాత అవకాశం ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది తప్ప సర్పంచుల కింద ఎంపీటీసీల కింద రిజర్వేషన్ వ్యవస్థలో చాలా కష్టం. మరి అటువంటి మహత్తర అవకాశం మెంబర్లకి సర్పంచ్ గారికి అందరికీ వచ్చింది. మరి ఎల్లుడితోటి 2వ తారీఖుతో మన యొక్క టైం కూడా కంప్లీట్ అవుతాం. ఎవరికైనా అంతే, మన గౌరవ ఎంపీపీ గారికి అయితే మాకైతే అక్కడి నుంచి 2.5 సంవత్సరాలు. కానీ ప్రజా అభిమానం ఉంటే ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, ఏ రకంగా అనుకుని బూట్లు సాగారన్న మాట ఉంటే మాత్రం చిరస్థాయిగా ఇక్కడ మన పంచాయతీ అయితే మన శాఖ సీని గారిని మరి మీ కపిలేశ్వరుడు అందరూ అభిమానంగా గెలిపించడం జరిగింది. అది కూడా దానికి చెప్పచ్చు. అవగాహనలో పట్టుదలతో, లేకపోతే మామూలుగా పట్టుదల రాదు. ఆ పట్టుదలతో మరి అందరూ కూడా కలిసి కష్టపడి నెక్కించడం జరిగింది. కానీ మెజార్టీ లేకపోయినప్పటికీ, మన వార్డు మెంబర్ మెజార్టీ లేకపోయినప్పటికీ అలా చేసుకుంటూ మరి ప్రభుత్వం మారిన తర్వాత కొంత అమౌంట్ 60 లక్షలతో ఎన్ఆర్జీఎస్ లో చేసుకున్నాం. మళ్ళా ఇంకొక 56 లక్షలు ప్రభుత్వం పెట్టాం. మరి అప్పుడు ఉన్నటువంటి మండలంలో పెద్దలు శ్రీ తోటతిమూర్తి గారి ఆదేశాలతో వాళ్ళు తీర్మానం చేయనంటాం. అలాగే పొంత రోడ్లు కూడా 16 లక్షలు ఇవ్వడం, దాన్ని కూడా చేయనంటాం. అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో మాత్రం రాజకీయాలు వేరు, అభివృద్ధి సంక్షేమం వేరు. రాజకీయం అనేది చేస్తే ఆ రాజకీయ నాయకుడు మిగిలిపోతాడు తప్ప ఒక అభివృద్ధి ప్రదాతగా ఎవరో మిగిలిన. అందుచేతనే ఇప్పుడు కూడా నేనైతే మా తండ్రి గారు చెప్పేవారు, ఆయనే నాకు